హెర్నియా ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటారు మీరు? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు హెర్నియా. చిన్నపిల్లలు వచ్చేదాన్ని కంజెంటల్ హెర్నియాస్ అంటారు. పెద్దవాళ్ళలో ముఖ్యంగా ఎక్కువ దగ్గడం వలన పొట్టలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా హెర్నియా రావచ్చు. అండ్ మలబద్ధకం కూడా క్రానిక్గా ఉంటాయి, అంటే కాన్స్టిపేషన్ అంటారు, దానివల్ల కూడా హెర్నియాల్లో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయా? హెర్నియాస్లో చాలా రకాలు ఉంటాయి. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఉండేటివి కంజెంటల్ హెర్నియాస్ అంటారు. లేదు పెద్దవాళ్ళకి వచ్చేటివి చాలా రకాలు ఉంటాయి. అడల్ట్ హెర్నియాస్ చాలా ఉంటాయి. ఒకటి ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటారు. ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటే దాంతో భయపడాల్సినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? వైట్ నార్మల్ థింగ్ కాదండి ఇన్ జనరల్. ఎందుకంటే హెర్నియా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, సర్జరీస్ అంటే ఎలా చేస్తారు డాక్టర్ మీరు? సర్జరీస్ మెయిన్గా ఓపెన్ ఉంటుందండి, లాప్రోస్కోపీ ఉంటుంది, రోబోటిక్ ఉంటుంది. ఇప్పుడు కాలంలో అయితే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెర్నియా ఒక చిన్న వాపులా కనిపిస్తుంది. పెద్ద ప్రమాదమేమి ఉండకపోవచ్చు, అంత పెద్ద ఇబ్బంది కాదేమో అనే ఒక భావన ఉంటుంది. కాకపోతే ఒకసారి హెర్నియా వస్తే సర్జరీ మాత్రం కంపల్సరీ అని అంటూ ఉంటారు. నిజంగా అంత ప్రమాదకరమా? ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉంటుందా? అసలు ఏ సమయంలో సర్జరీ చేస్తారు? బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి హెర్నియా గురించి మాట్లాడుకోవడానికి. మనతో పాటుగా ఉన్నారు మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్స్ లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ శ్రీకాంత్ మనతో పాటుగా ఉన్నారు. హలో డాక్టర్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరు? యా ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అని అనుకున్నప్పుడు ఐ వాస్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. కాకుండా హెర్నియా గురించి మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాము? హెర్నియా చాలా మందికి వస్తుందండి. అండ్ మెయిన్గా ప్రజల్లో అవగాహన లేదు. హెర్నియా చిన్న వాపే కదా, ఏమవుతుందిలే తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ చాలా వస్తుంటాయి. ముఖ్యంగా కాంప్లికేషన్స్ రాకముందే మనం సర్జరీ చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మెయిన్గా 10లో 2 మెంబర్స్ 3 మెంబర్స్కి అలాగే హెర్నియా వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఆపరేషన్ అయితే చేసుకోవాలి. సో 10లో ఇద్దరికి అంటే 20%, 20-30% ఖచ్చితంగా ఉంటుందండి హెర్నియా. ఓకే. సో ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటారు మీరు? అలా ఏం లేదండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు హెర్నియా. చిన్నపిల్లలు వచ్చేదాన్ని కంజెంటల్ హెర్నియాస్ అంటారు. పెద్దవాళ్ళలో ముఖ్యంగా ఈ కండరాలు బలహీనత వల్ల వస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అంటే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి, లైక్ 60-70. 60-70 వాళ్ళకి. అండ్ మధ్యలో వాళ్ళకి ఏంటంటే ముందు ఏమైనా ఆపరేషన్స్ అవ్వడం వల్ల అక్కడ కండరాలు బలహీనతగా ఉంటుంది, అక్కడి నుంచి హెర్నియా వస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు జిమ్ ట్రైనర్స్, జిమ్ లిఫ్టర్స్, పవర్ లిఫ్టర్స్ వాళ్ళకి అబ్డామిన్ ప్రెషర్ పెరగడం వల్ల కూడా హెర్నియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొంతమందికి క్రానిక్ ఇల్నెస్ అంటారండి, లైక్ ఎక్కువ కాఫ్ ఉండే వాళ్ళకి, అంటే టీబీ పేషెంట్స్కి లేదా సిఓపిడి పేషెంట్స్కి ఎక్కువ దగ్గడం వలన పొట్టలో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా హెర్నియా రావచ్చు. అండ్ మలబద్ధకం కూడా క్రానిక్గా ఉంటాయి, అంటే కాన్స్టిపేషన్ అంటారు, దానివల్ల కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది పొట్టలో, దానివల్ల కూడా హెర్నియా రావచ్చండి. సో హెర్నియా అనే దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? దాన్ని ఎలా నిర్వచిస్తారు అసలు మీరు? ముఖ్యంగా పేషెంట్స్ మన దగ్గర ఎలా వస్తారంటే, సార్ నాకు వాపు వస్తుంది, ఒక దగ్గర నిల్చుకున్నప్పుడు వాపు ఎక్కువ అనిపిస్తుంది, పడుకున్నప్పుడు వాపు కొంచెం తగ్గుతుంది, లేదా పని చేసేటప్పుడు వాపు ఎక్కువ అనిపిస్తుంది, ఇలా చెప్తుంటారు. దాన్ని బట్టి మనం చెప్పచ్చు హెర్నియా ఉంది అని. అండ్ ఎగ్జామినేషన్ చేస్తాం మేము. ఎగ్జామినేషన్ అంటే లైక్ ఎక్కడైతే వాపు ఉందో అక్కడ నిజంగానే హెర్నియా ఉందా లేదా అని పట్టుకొని చూస్తాము. అండ్ మనకి పట్టుకున్నప్పుడు అది లోపలికి వెళ్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం హెర్నియానే చెప్పుకోవచ్చు. మళ్ళీ దగ్గమంటాం పేషెంట్ వాళ్ళని, దగ్గినప్పుడు వాపు కొంచెం పెరుగుతుంటుంది. ఎస్, అబ్డామిన్ ప్రెషర్ పెరుగుతుంటుంది, అప్పుడు వాపు పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెర్నియా. అండ్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ అయితే పంపిస్తామండి. అల్ట్రాసౌండ్ పంపించినప్పుడు హెర్నియా ఒకటే కన్ఫర్మ్ అవ్వదు, మెయిన్ ఇంకొకటి ఏంటంటే సైజ్ ఎంత ఉంది. హెర్నియా ఈజ్ నథింగ్ బట్ ఏ హోల్, అంటే డిఫెక్ట్ అంటారు, హోల్ అంటారు. అండ్ అది సైజ్ ఎంత ఉంది, మెయిన్ 1 సెంటీమీటరా, 2 సెంటీమీటర్సా, 3 సెంటీమీటర్సా. అండ్ దాంతోపాటు లోపల నుంచి ఏమొస్తుంది ఆ డిఫెక్ట్లో, లైక్ పేగు వస్తుందా, పేగు అంటే ఇంటెస్టైన్ అండి, ఇంటెస్టైన్ బయటకు వస్తుందా, లేదా ఇంటెస్టైన్ చుట్టూ ఉండే ఫ్యాట్, దాన్ని ఒమెంటమ్ అంటారు, అదేమైనా బయటకు వస్తుందా చూసుకోవాలి. దానికోసం మనం అల్ట్రాసౌండ్ పంపిస్తాం, అది కన్ఫర్మేషన్. సో వాపు అంటారా, దాన్ని ఒక లంప్స్ గడ్డలాగా ఉంటాయంటారా? లేదండి, గడ్డలు వేరు, వాపు వేరు. ఇది గడ్డలు అనేది మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, అది సపరేట్ అండి. ఇదైతే వాపే. అది కూడా ఏంటంటే మనకి చర్మం ఒక్కటే వాపు ఉంటుందండి,
చర్మం ఒకటే వాపు ఎందుకు ఉంటుందంటే చర్మం కింద ఉండే కండరాలు ఉంటాయి కదా, మజిల్ అంటారు కదా, ఆ మజిల్లో హోల్ వల్ల లేకపోతే ఆ మజిల్ వీక్నెస్ వల్ల లోపల ఉండే పేగు అవన్నీ ముందుకు వస్తాయి హోల్లో నుంచి. అప్పుడు మనకి ఒక లైక్ స్కిన్ వాపులా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా అది వాపు కాదు, దట్ ఈస్ హెర్నియా. ఓకే, హెర్నియాల్లో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయా? ఉంటాయండి. హెర్నియాస్ రకాలు? చాలా రకాలు ఉంటాయి. హెర్నియాస్లో చాలా రకాలు ఉంటాయి. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఉండేటివి కంజెంటల్ హెర్నియాస్ అంటారు. లేదు పెద్దవాళ్ళకి వచ్చేటివి చాలా రకాలు ఉంటాయి. అడల్ట్ హెర్నియాస్ చాలా ఉంటాయి. ఒకటి ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటారు. ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటే గజ్జలు రావడం అండి. ఇది ఎక్కువ మగవాళ్ళలో వస్తుంటుంది. ఇది కూడా కొంతమందికి దేనికి వస్తుందంటే పవర్ లిఫ్టర్స్, ఇందాక చెప్పాం కదా, పవర్ లిఫ్టర్స్ వాళ్ళకి ఎక్కువ గజ్జల్లో హెర్నియాస్ వస్తుంటాయి. దాన్ని ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటారండి. ఇంకొన్నిసార్లు ఆడవాళ్ళలో ఎలా ఉంటుందంటే ముందు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆపరేషన్ అయిన దగ్గర నుంచి కూడా హెర్నియా వస్తుంది. లేకంటే సిజేరియన్స్ కావచ్చు, అదర్ సర్జరీస్. సిజేరియన్స్, ఇంకేమైనా పొట్టకి ఆపరేషన్స్ అయితే అక్కడ వీక్నెస్ ఉంటుంది, మజిల్ వీక్నెస్. అండ్ ముందు కాలం వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే ఆపరేషన్ అయిన తర్వాత అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ అన్నీ తినాలి. ఆపరేషన్ అయిన తర్వాత ముఖ్యంగా ప్రోటీన్ బాగా తీసుకోవాలండి. ప్రోటీన్ తీసుకుంటే కండరాలు బాగా లైక్ గట్టి పడతాయి, లేదంటే కండరాలు బలహీనత అవుతాయి. ఆ బలహీనత దగ్గర నుంచి మళ్ళీ హెర్నియా వస్తుంటుంది. అది దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. అంటే ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అక్కడ నుంచి హెర్నియా వస్తే దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. ఇంకొన్నిసార్లు బొడ్డు దగ్గర ఉంటుందండి. బొడ్డు అంటే అంబ్లికస్ అంటారు, దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటారు. ఇంకా చాలా ఉన్నాయండి. లైక్ మనకి పైన వస్తే ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటారు. ఇంకా సైడ్స్ వస్తుంటాయి, వాటిని లంబార్ హెర్నియాస్ అంటారు. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సర్జరీస్ అయిన తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి గతంలో అన్ని తిననివ్వకపోయే వాళ్ళు, దీంతో పాటు ఇంకో పని చేసేవాళ్ళు, నడుముకి ఏదైనా గట్టిగా కట్టండి అనే మాట, కడితే ఇలా లూజ్ అవ్వదు అనే దాంతో పాటుగా ప్రొటెక్షన్ ఉంటుంది అని. ఖచ్చితంగా అండి, అది ఖచ్చితంగా కావాలి. ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని అబ్డోమినల్ బైండర్ అంటారు. ఖచ్చితంగా వేసుకోవాలి. ముఖ్యంగా అబ్డోమినల్ సర్జరీస్, సిజేరియన్ సెక్షన్స్ కానీ, లేకపోతే గర్భసంచి రిమూవల్ అంటారు, యూట్రస్ రిమూవల్ అంటారు, హిస్టెక్టమీ అంటారు. దానికి అది అయిన తర్వాత లేదు ఏ పొట్టకి సంబంధించిన ఆపరేషన్కైనా అబ్డామినల్ బెల్ట్ వేసుకుంటే చాలా మంచిదండి. అది కూడా ఏదో ఒక 1 వీక్ వేసుకున్నామా 10 డేస్ అని కాదు, కనీసం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువులు ఎక్కువ ఎత్తకూడదు, అంటే మోర్ దెన్ 10 kgs, అంటే ఎక్కువ వెయిట్ ఎత్తడము ఇవి కూడా చేయకూడదు ఆపరేషన్ ఒక 3 మంత్స్ 6 మంత్స్. ఎందుకంటే మనము కట్ చేస్తాము, ఆపరేషన్ అప్పుడు మజిల్ కట్ చేస్తాము, అది మళ్ళీ హీల్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 6 months to 9 months. అంతవరకు బెల్ట్ ఉంటే చాలా మంచిదండి. సో ఆ గ్యాప్స్లో ఇది ఫిల్ అయిపోతుంది వచ్చేసి అందులో. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మగవాళ్ళకి వేరే ఉంటుంది, ఆడవాళ్ళకి వేరే. ఇందులో అలాంటి కొన్ని పర్టికులర్గా వీళ్ళకే వస్తాయి అనేది ఉందా? పర్టికులర్గా అంటే ముఖ్యంగా మగవాళ్ళలో ఇంగ్వెనల్ హెర్నియాస్ ఎక్కువ అండి, అంటే గజ్జల్లో హెర్నియాస్ అంటారు, అది మెయిన్ మగవాళ్ళలో ఎక్కువ. అండ్ ఇంకొక రీజన్ ఇది ఎందుకు ఎక్కువ అంటే బాడీలో కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి, అది అందరికీ ఉంటాయి. అదొకటి గ్రాయిన్ రీజియన్ అంటారు, ఇంకొకటి అంబ్లికల్ రీజియన్ అంటారు. సో ఆ వీక్ ఏరియా నుంచి హెర్నియాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వీక్ ఏరియాలో కొల్లాజిన్ కొంచెం తక్కువ ఉంటుందండి. అంటే కొల్లాజిన్ అనేది బాడీలో ఒక పదార్థం లాంటిది. అది సిగరెట్ ఎక్కువ తాగే వాళ్ళకి కొల్లాజిన్ అనేది తక్కువ ఉంటుంది. సో స్మోకింగ్ ఎవరు చేస్తారు ఇన్ జనరల్గా? ఎక్కువ మగవాళ్ళే చేసేవాళ్ళు. సో దానివల్ల ఇంగ్వెనల్ హెర్నియాస్ అనేది మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి ఏంటంటే ముందు ఎక్కువ ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళకి, లైక్ సిజేరియన్ సెక్షన్స్ ఇలాగా. సో అక్కడి నుంచి హెర్నియాస్ ఎక్కువ వస్తుంటాయి, దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. అవి ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. సో కొలాజన్ అనేది మనకి ఎలాస్టిసిటీ, అది సంకోచ వ్యాకోచాలు అంటారు, దాంతో అది డ్యామేజ్ అవుతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతే కదండి, అది మనకి మెయిన్ దేనికంటే మజిల్ గట్టిపడడానికి దీనికి ఉపయోగపడుతుంది. అది సరిగ్గా రావట్లేదు అంటే జనరేట్ అవ్వట్లేదు బాడీలో ఉండి, మెయిన్ బికాస్ ఆఫ్ సంథింగ్ లైక్ స్మోకింగ్, లేదా న్యూట్రిషన్ సరిగ్గా లేదు, అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. అండ్ మెయిన్గా ఇదే ఇందాక చెప్పాను కదా, ఆపరేషన్ తర్వాత ఫుడ్ సరిగ్గా తీసుకోరు అని, ప్రోటీన్ సరిగ్గా తీసుకోని, ఇవి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ ఏదైనా ఒక గ్యాప్ ఏదైనా వచ్చింది, లేకుంటే కొల్లాజన్ డిఫెక్ట్ ఉంది అనుకున్నప్పుడు సర్జరీస్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే చాలా క్వైట్ నార్మల్ థింగా, లేకపోతే దాంతో భయపడాల్సినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? క్వైట్ నార్మల్ థింగ్ కాదండి ఇన్ జనరల్గా. ఎందుకంటే హెర్నియాస్ మనము నివారించవచ్చు, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. లైక్ మనము సర్జరీస్ అయిన తర్వాత కానీ ఇలాంటప్పుడు అబ్డామినల్ బెల్ట్ అని చెప్పాను, అలాంటివి వేసుకుంటే కంప్లీట్గా మనం హెర్నియాని అరికట్టవచ్చు, లైక్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ సెకండ్, స్మోకింగ్ వాళ్ళకి చెప్పాలి,
మీరు ఆపండి. లైక్ కొల్లాజన్ మీకు తక్కువ ఉంది. కొల్లాజన్ అని వాళ్ళకి అర్థం కాదు. అట్లీస్ట్ స్మోకింగ్ ఆపండి. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు క్రానిక్ కాఫ్ ఉండే వాళ్ళకి, అంటే ఎక్కువ దగ్గు రోజుల తరబడి ఉండే వాళ్ళకి ఒకసారి వెళ్ళి చూపించుకోండి. ఎందుకు దగ్గు వస్తుంది, టీబీ ఉందా, సిఓపిడి ఉందా, ఇలా చాలా ఉంటాయండి. అవన్నీ మనము ఆ ఇల్నెస్ అవన్నీ మనము ట్రీట్మెంట్ చేసుకుంటే హెర్నియా కూడా రాదు. అదొకటి. అండ్ సెకండ్ థింగ్, పవర్ లిఫ్టర్స్, జిమ్ ట్రైనర్స్ వీళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పాలి బెల్ట్ వేసుకోండి. అండ్ మీరు గమనించుంటారు, ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా పెరిగింది. జిమ్ ట్రైనర్స్, పవర్ లిఫ్టర్స్ వాళ్ళు బెల్ట్ వేసుకొని ఎక్కువ అది దాని మెయిన్ రీజన్ హెర్నియా రాకుండా ఉండడానికి. ఓకే. అండ్ ఇంకొకటి, హెర్నియా వల్ల మెయిన్ హెర్నియా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకోవాలా సార్? చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే దానికి వేరే ఆప్షన్ లేదు. మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. అండ్ ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటారు కొంతమంది వచ్చి, సార్ ఇప్పుడే కదా వచ్చింది, నాకు ఒక 1 month అయింది, చూద్దాంలేండి, దీనివల్ల నాకేం ప్రాబ్లం లేదు, లోపలికి వెళ్ళిపోతుంది, నేను ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ చేసుకోవాలి అని అంటారు. మెయిన్ ఆపరేషన్ చేసుకోకపోతే అది హోల్ అని చెప్పే కదండి ఇందాకలా, హోల్ లోపల నుంచి పేగు బయటకు వస్తుంటుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేగు బయటకు వచ్చిన పేగు అప్పుడప్పుడు లోపలికి వెళ్ళదు, స్ట్రక్ అవుతుంది హోల్లో. అంతే కదండి, హోల్ చిన్నది ఉంటుంది, ఒక ఇంత పేగు వెళ్ళింది, ఓకే, ఎక్కువ పేగు వెళ్ళింది, స్ట్రక్ అయిపోతుంది హోల్లో. అవును, ఆ స్పేస్ అనేది మొత్తం కన్జ్యూమ్ చేస్తుంది. ఎస్, స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పేగు అనేది చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పేగు చెడిపోయినప్పుడు మనకి చిన్న ఆపరేషన్తో అవ్వదు, పెద్ద ఆపరేషన్ చేయాలి. అప్పుడు ఇంటెస్టైన్స్ వాటిని కూడా కట్ చేయాలి. ఎస్, దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారు. అలా అది కొంచెం మేజర్ ఆపరేషన్, అంటే లైఫ్ రిస్క్ అనే చెప్పాలి కొద్దిగా. సో అది రాకముందే హెర్నియాకు ఆపరేషన్ చేసుకోవాలి. ఇందులో కూడా స్టేజెస్ లాగా ఉంటాయండి. ఎస్, ఉంటాయండి. మెయిన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాపు వచ్చింది లోపలికి వెళ్ళిపోతుంది సార్ అంటారు, దాన్ని రెడ్యూసబుల్ హెర్నియా అంటారు. అంటే రెడ్యూస్ అయిపోతుంది లోపలికి, అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏముంటుందంటే, పేగు బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు, పేగు కానీ ఒమెంటం కానీ ఏది బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు, దాన్ని ఇర్రెడ్యూసబుల్ హెర్నియా అంటారు. అంటే రెడ్యూస్ అవ్వట్లేదు. అండ్ దాని తర్వాత పేగు బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు కదా, అండ్ దానివల్ల ఏమవుతుందంటే అబ్స్ట్రక్షన్ అవుతుంది పేగు. అంటే మనకి వాటర్ పైనుంచి కిందికి రావాలి, ట్యాంక్ నుంచి కింద ట్యాప్కి రావాలి కదండి, మధ్యలో ఏమైనా అడ్డుపడితే పైనుంచి కిందికి బ్లాకేజెస్, అప్పుడు కిందికి రాదు వాటర్. సేమ్ అలాగే మనం తిన్నది వెళ్ళదు కిందికి. సో ఏమవుతుంది, అబ్స్ట్రక్ట్ అయిపోయినట్టే. అక్కడ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకి విపరీతమైన నొప్పి, వాంతులు అవ్వడము ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, దీన్ని కూడా చూపించుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఏదైతే పేగు అబ్స్ట్రక్ట్ అయిందో అది కుళ్ళిపోతుంది, దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారు. ఇలా స్టేజెస్ ఉంటాయండి. ఓకే, మీరు ఏ టైంలో సర్జరీని అడ్వైస్ చేస్తారు? కరెక్ట్గా చెప్పాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. హెర్నియా మీకు ఎప్పుడు డయాగ్నోస్ అయితే అప్పుడు చేయించుకోవడం చాలా మంచిది. అందరికీ ఆ స్టేజ్ దాకా 5th స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. ఎస్, ఎవరికైనా వెళ్తుంది, కానీ అది ఎప్పుడు వెళ్తుందో చెప్పలేమండి. టైం తీసుకుంటుంది. కొంతమంది వచ్చి, సార్ నాకు 10 years నుంచి ఉంది, నాకేం కాలేదు కదా, నేను ఇప్పుడు ఎందుకు చేయించుకోవాలి అంటారు. ఇంకా 1 month తర్వాత ఏమైనా అవుతుందో లేదో మనం చెప్పలేం. అది కొంతమందికి 10 years తర్వాత అవ్వచ్చు, కొంతమందికి 1 month తర్వాత అవ్వచ్చు, కొంతమందికి 20 years తర్వాత అవ్వచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం సర్జరీ చేసుకోవాలండి. హెర్నియా వచ్చింది, మందులతో తగ్గదా డాక్టర్ అనేవాళ్ళు ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటారండి. ఉండదు అంటే, నేను ఇప్పుడు మీకు చెప్పేది కొంచెం హార్ష్గా ఉన్నా కానీ మందులతో తగ్గదు. దానికి ఆపరేషన్ ఒక్కటే మార్గం, వేరే మార్గం అంటూ లేదండి. ఓకే, సో ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మనం ముందు జాగ్రత్త పడాలి. కొన్ని ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఏదైనా సిమ్టమ్స్ కనిపించాయి అంటే మందులతోనో లేకుంటే దానికి సంబంధించినటువంటి అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటేనో తగ్గిపోతుంది అనేది ఉంటుంది. బట్ హెర్నియా దేనికి లొంగదు ఇంకా. నో, హెర్నియా అనేది ఒక హోల్ అండి, ఒక డిఫెక్ట్ అంటారు కదా, హోల్ అంటారు కదా. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, వాటర్ ట్యాంక్కి హోల్ పడింది, వాటర్ బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ఏం చేయాలి, హోల్ని క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. ఆ క్లోజ్ చేయాల్సిందే, వేరే మార్గం అంటూ లేదు. హెర్నియా కూడా సేమ్, హోల్ పడింది, హోల్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఉండదండి. సర్జరీస్ అంటే ఎలా చేస్తారు డాక్టర్ మీరు? సర్జరీస్ మెయిన్గా ఓపెన్ ఉంటుందండి, లాప్రోస్కోపీ ఉంటుంది, రోబోటిక్ ఉంటుంది హెర్నియాకి. ఇప్పుడు కాలంలో అయితే లాప్రోస్కోపీ ఎక్కువ చేస్తున్నాము. అంటే దాన్ని కీ హోల్ సర్జరీ అంటారు. అంటే చిన్న హోల్స్ పెట్టి ఎక్కడైతే హెర్నియా ఉందో అక్కడికి వెళ్ళి ఆ హోల్ని క్లోజ్ చేస్తాం, సూచర్ వేసి క్లోజ్ చేస్తాం. అండ్ అక్కడే మనం ఒక మెష్ పెడతాము.
అండ్ అది లాప్రోస్కోపీతో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ రికవరీ అండి. ఓపెన్ అంటే పెద్దగా కొయ్యాలి, లాప్రోస్కోపీ అలా కాదు, చిన్న చిన్న హోల్స్ పెడతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజెస్ లాప్రోస్కోపీతో. సో తొందరగా ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. లైక్ వితిన్ 2 days ఆర్ 3 days ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఓపెన్ చేసుకుంటే ఒక 10 days రెస్ట్ ఉండాలి, 15 days రెస్ట్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు అన్ని హెర్నియాస్ మ్యాక్సిమం 95-99% లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నామండి. కొన్ని హెర్నియాస్ ఉంటాయి, అంటే చాలా పెద్ద హెర్నియాస్ అంటారు. మన అబ్డోమిన్ ఎంత ఉందో దానికన్నా పెద్దగా ఉండే హెర్నియాస్ ఉంటాయి కొన్ని. ఓ, యా, అది ఎంత టైం పడుతుంది ఆ స్టేజ్కి, ఆ సైజుకి రావడానికి? అది చెప్తున్నా, టైం అంటూ ఏమీ ఉండదండి. కొంతమందికి అది 1 yearలో అవ్వచ్చు, కొంతమందికి 30 yearsలో అవ్వచ్చు. ఓకే. అది అండ్ అలాంటివి మనము లాప్రోస్కోపీలో చేయలేము. అది ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి మళ్ళీ పేగులు, కొవ్వు శాతం అంటారు, ఒమెంటం అంటారు, అదంతా లోపల కానీ మళ్ళీ మెష్ వేసి క్లోజ్ చేయాలి. అవి ఓపెన్లో చేస్తాం. ఇంకొన్ని హెర్నియాస్ మనకి రికరెన్స్ అంటారండి. మళ్ళీ మళ్ళీ వస్తాయి? ఎస్, మళ్ళీ వస్తాయి. మళ్ళీ రావడానికి కారణాలు ఏంటంటే లైక్ మెష్ వేయకపోయిండొచ్చు. అంటే కొన్ని ప్రదేశాల్లో లైక్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మెష్ వేయరు. లేకపోతే కొన్ని సందర్భాల్లో బాడీ బాడీ తత్వం బట్టి కూడా మెష్ వేయరు. అంటే లైక్ ఎలా చెప్పాలంటే, మీకు స్ట్రాంగ్లీడ్ హెర్నియా అని చెప్పా కదా ఇందాక, లైక్ పేగు కొల్లిపోవడం, అలాంటప్పుడు మనం మెష్ వేయకూడదండి. సో మెష్ వేయకుండా క్లోజ్ చేసి పెడతాం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ పనులు చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో మళ్ళీ అక్కడి నుంచి హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని రికరెంట్ హెర్నియా అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మెష్ వేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. అండ్ ఇంకొన్ని హెర్నియాస్ ఎలాగంటే లాప్రోస్కోపీ ద్వారా చేసినా కానీ మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఎందుకంటే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే. ఓకే. అంటే లైక్ ఎలాగంటే బెల్ట్ పెట్టుకోకపోవడము. కొంతమంది ఏంటంటే, సార్ నేను 15 days బెల్ట్ పెట్టుకున్నా సరిపోతుంది కదా అంటారు. మనం 3 months చెప్తాం, 6 months చెప్తాం. సార్ బెల్ట్ ఉంటే నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, బెల్ట్ ఉంటే నేను సరిగ్గా ఇన్కన్వీనియంట్ అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. అలాంటి కాంప్లికేటెడ్ హెర్నియాస్ మనము ఇప్పుడైతే రోబోటిక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లైక్ లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో రోబోటిక్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అంటారా? హెల్ప్ అవుతుంది అది? అందరికీ యూజ్ అవుతుందండి. లాప్రోస్కోపీకి రోబోటిక్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ హెర్నియా. సో మెష్ అనేది ఏ మెటీరియల్తో తయారవుతుంది? అంటే అబ్జర్వబుల్గా ఉంటుందా, ఇట్ విల్ బి దేర్ అలాగే ఉంటుంది అంటారా? లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అదొక లైక్ టిష్యూ సపరేట్గా ఉంటుందండి, అంటే మన బాడీలో కలిసిపోయేలాగా ఉంటుంది. అండ్ అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అంటే మన బాడీ టిష్యూ ఉంటుంది కదా, దాంతో ఒక ఫైబ్రస్ టిష్యూ అనేది ఫామ్ అయ్యి అలాగే ఉండిపోతుందండి. అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది. కొంతమందికి సర్జరీ టైంలో చేసేటువంటి సూచర్స్, అది అబ్జార్బుల్ సూచర్స్ అంటారు, అవి పడదు అని అంటారు కదా, బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అలా ఏమి ఉండదు కదా ఈ మెష్తో అలాంటివి ఏమీ ఉండవండి. ఇప్పుడు సర్జరీ అయింది, మీరు ఆ హెర్నియాని తొలగించారు, మెష్ వేశారు, ఎంతకాలం హాస్పిటల్లో ఉండాలి? అదే లాప్రోస్కోపీ అయితే 1 day చాలు. అంటే ఈరోజు సర్జరీ చేసామంటే రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం. పెయిన్ అంటున్నారు పేషెంట్స్, ఇంకొంచెం పెయిన్ ఉందంటే ఇంకొక 1 day అంతే. ఇన్ జనరల్గా అయితే ఈరోజు చేస్తే కొంతమందికి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా డిశ్చార్జ్ చేస్తాము, లేదంటే ఈరోజు చేస్తే రేపటికల్లా డిశ్చార్జ్ చేస్తాము. అండ్ ఎల్లుండి నుంచి కూడా వాళ్ళు లైక్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, రెగ్యులర్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఒక సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత జాగ్రత్తలు అంటే ఎక్కువ వర్క్స్ చేయకూడదండి. వర్క్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్, అంటే ఇంట్లో సిలిండర్ వచ్చేసింది కదా, ఆడవాళ్ళు ఎలా చేస్తారంటే సిలిండర్ తీసి ఇలా పెట్టడము, మాకు అలవాటు అయిపోయింది కదా, వాటర్ క్యాన్ కింద నుంచి పైకి పెట్టడము, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అంటే మోర్ దాన్ 10 kgs ఉండేటివన్నీ చేయకూడదండి, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బెల్ట్ అయితే ఇందాక చెప్పాను, బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్, ఇవి చేసుకుంటే చాలండి. ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా పవర్ లిఫ్టర్స్ వాళ్ళకి చెప్పాను కదా, బెల్ట్, ఇలాంటివి చేసుకుంటే చాలండి. చిన్నపిల్లలకు కూడా సేమ్ ఇవే సర్జరీస్, లాప్రోస్కోపీ కావచ్చు, రోబోటిక్, ఇందులో ఇలాగే చేస్తారు? సేమ్ ఉంటుందండి, కానీ కంజెనిటల్ హెర్నియాస్ అంటారు, అంటే పుట్టినప్పటి నుంచి వచ్చే హెర్నియాస్. వాటికి ఇన్ జనరల్గా మెష్ అనేది అవసరం ఉండదండి, ఎందుకంటే అప్పటికి మనకి కండరాలు ఇంకా బలపడవు అండ్ ఇట్ విల్ టేక్ టైం. సో వాళ్ళకి హెర్నియా ఏదైతే ఉందో దాన్ని శాక్ అంటారు, హెర్నియల్ శాక్ అంటారు. అది కట్ చేస్తే చాలు, కట్ చేసి సూచర్స్ వేస్తే చాలు. అండ్ వాళ్ళకి కండరాలు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ దానికి మెష్ వేయడం అవన్నీ అవసరం లేదండి.
మెయిన్ ఎస్పెషల్లీ కంజెనిటల్ హెర్నియాస్. ఒకసారి వచ్చింది, సర్జరీ చేయించుకున్నారు, మళ్ళీ జాగ్రత్తలు తీసుకోలేదు, మళ్ళీ దాని సర్జరీ దాకా వచ్చేటువంటి పరిస్థితులు వచ్చాయి అనుకుంటే అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయా? అది కూడా ఫస్ట్ చేసిన సర్జరీ లాగే సెకండ్ది కూడా ఈజీగా అయిపోతుంది? లేదండి, ఖచ్చితంగా ఫస్ట్ కన్నా సెకండ్ది డిఫికల్టీ ఉంటుంది అండ్ కాంప్లికేటెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్జరీ 1 hour అయితే సెకండ్ సర్జరీ ఇట్ మే టేక్ అరౌండ్ 5 hours, 6 hours, 7 hours అలా ఉంటుంది. ఒక రికరెంట్ హెర్నియా నాకు వచ్చిందండి ఇన్ జనరల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్రెడీ బయట ఎక్కడో అయింది, 10 years బ్యాక్ అయింది అండ్ నా దగ్గరికి వచ్చింది. అండ్ నాకు అనాటమీ అంటారండి. అనాటమీ అంటే ఎక్కడ ఏ మజిల్ ఉంది, ఎక్కడ ఏ నర్వ్ ఉంది, ఎక్కడ ఏ ఆర్టరీ, అవన్నీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ముందే సర్జరీ అయింది కాబట్టి. సో నేను అవన్నీ లైక్ చూసి చేయడానికి ఆల్మోస్ట్ నాకు 5 hours పట్టింది. అలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ అవి కలిపి కుట్టేసినప్పుడుగా ఉండేటువంటి డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి కదా, మిస్ప్లేస్ పై డిస్లోకేట్ అయ్యి ఉంటాయి, వాటన్నిటిని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఈ విమెన్ కి చేసే సర్జరీలు, మెన్ కి చేసే సర్జరీలు, చిన్నపిల్లలకి చేసేవన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి. మళ్ళీ వాళ్ళకంటూ సెపరేట్ గా ఇంకేం ఉండదు? ఏముండవండి, సేమ్ అందరికీ సేమ్ లాప్రోస్కోపీలోనే చేస్తాము. అందరికీ ఎవ్రీథింగ్ అందరికీ లైక్ సేమ్ ప్రొసీజర్స్ ఉంటుంది. డిఫరెంట్ అంటూ ఏముండదండి. కానీ ఏంటంటే అంబ్లికస్ అని నేను చెప్పే కదా ఇందాకలా, బొడ్డు దగ్గర అంటారు, అక్కడ కొన్నిసార్లు చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే చిన్న హోల్స్ లెస్ దెన్ 1 centimeter, లెస్ దెన్ 1.5 centimeter, మెయిన్గా 1 centimeter లోపల ఉంటే మనకి మెష్ అవసరం ఉండదండి. చిన్న హెర్నియాస్ అంటారు, ఓకేనా. అండ్ మోర్ దెన్ 1.5 centimeters ఆర్ మోర్ దెన్ 2 centimeters ఉంటే ఖచ్చితంగా మెష్ వేయాలి. ఈవెన్ లాప్రోస్కోపిక్ అయినా మెష్ వేస్తారు? ఖచ్చితంగా లాప్రోస్కోపీలో కూడా మెష్ వేస్తామండి. ఆ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకసారి మీరు వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నప్పుడు చెప్తారు, మెష్ వేసి ఉంది అనేది చెప్తారు కదా, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? మెయిన్ వాళ్ళు అదే అడుగుతారు, సార్ మెష్ నాకు లోపల ఉంది కదా, నేను ఇట్లా కదలచ్చా, పడుకునేటప్పుడు ఇలా కదలచ్చా, ఇలా కదిలినప్పుడు మెష్ జరుగుతుంది కదా, యా నేను వంగినప్పుడు మెష్ కొంచెం ముందుకు వచ్చేస్తుందా, ఇలాంటివన్నీ అడుగుతున్నాయి. అలాంటివి ఏమీ ఉండవండి. మెష్ మేము ఫిక్స్ చేస్తాము. లోపల మెష్ వేసిన తర్వాత వాటిని ఫిక్స్ చేస్తాం సూచర్తో, ఓకేనా. సో అది కదలదు, అలాగే ఉండిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే 3 daysలో 4 daysలో అది బాడీతో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది, అంటే అటాచ్ అయిపోతుంది, అంటే బాడీలో కలిసిపోతుంది. సో అది మళ్ళీ కదిలే అవకాశమే ఉండదు. ఇంకొకటి కరెక్ట్గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఆపరేషన్ అయిన తర్వాత ఫుడ్ అండి. ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు ఫుడ్ మాత్రం బాగా తీసుకోవాలి. మెయిన్ వస్తారు ఒక 1 week తర్వాత, నేను మళ్ళీ రివ్యూకి రమ్మంటాను 5 days తర్వాత, సార్ నేను ఏం తినట్లేదు సార్, పప్పులు తినట్లేదు సార్, ఏ పప్పు తినట్లేదు, జస్ట్ ఏదో టమోటా చారు తింటున్నాను అంతే అంటారు. చింతపండు కూడా వాడొద్దంటారు. ఎస్, అవన్నీ చాలా 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 తప్పని మిత్ అంతే. అవన్నీ తింటేనే, పప్పులు తింటేనే, లైక్ ఎగ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది మనకి, వీటిలోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. అవి తింటేనే మళ్ళీ హెర్నియాస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే, వాకింగ్లు, స్విమ్మింగ్లు ఇలాంటివి చేయొచ్చు అంటారా? వాకింగ్ చేసుకోవచ్చండి. నేను జనరల్గా అడ్వైస్ చేస్తాను, లైక్ సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అవుతారు, పెద్దవాళ్ళు ఏమంటారంటే, సార్ మాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది, చేయొచ్చు అంటారు. చేయాలి, ఖచ్చితంగా డెఫినెట్గా చేయాలి, చేస్తే చాలా మంచిది కూడా. మరీ లైక్ నేను ముందు 5 kilometers నడిచేవాడిని సార్, ఇప్పుడు కూడా నడవచ్చు అంటే అలా కాదు. డైలీ కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఈరోజు ఒక 5 meters నడిచారు, రేపు ఒక 1 kilometer, ఎల్లుండి ఒక 2 kilometers, అలా పెంచుకుంటూ వెళ్ళండి, గ్రాడ్యువల్గా వెళ్ళండి చాలు అని చెప్తాం. స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి, లైక్ ఒక 1 week or 10 days తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే లాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా చిన్న హోల్స్ ఉంటాయి, వాటికి పిన్స్ వేస్తాము. ఆ పిన్స్ ఒక 10 days తర్వాత తీస్తాం. కొంతమంది సూచర్ వేస్తారు, కొంతమంది పిన్ వేస్తారు. ఒక 10 days ఉంటుంది, 8 to 10 days. దాని తర్వాత అన్ని చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఉండదు. సో హెర్నియా అనగానే మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా చిన్న వాపే కదా అనుకుంటాము, నేను సర్జరీ దాకా లీడ్ చేస్తుంది అనగానే ఒక చిన్న భయం కూడా మొదలవుతూ ఉంటుంది కదా, నిజంగా అంత ప్రమాదకరంగా ఉంటుందా అనే ఒక మాట. సో మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సర్జరీస్ మీరు చేశారు కాబట్టి ఆ పేషెంట్స్కి మీరేం చెప్తారు? ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఈవెన్ అది సర్జరీ వరకు వెళ్ళినా కానీ ప్రాబ్లం ఉండదు, అంటే రెస్ట్ కూడా అవసరం ఉండదు అంతగా. కానీ అదే కాంప్లికేట్ అయితే మాత్రము అండ్ సర్జరీ కూడా ప్రాబ్లం అవుతుంది. సర్జరీ తర్వాత కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకందరికి నేను ఒకటే చెప్తాను, ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. అంటే చిన్న వాపు కనిపించిందంటే వెంటనే మీ డాక్టర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఫ్యామిలీ సర్జన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి. ఏంటి సార్ ఇది హెర్నియా ఉందంటే హెర్నియా సర్జన్ దగ్గరికి వెళ్ళండి, చేయించుకోండి.
బట్ డిలే మాత్రం చేయొద్దండి. మెయిన్ థింగ్ అది. ఇంకొంతమంది ఏమంటారంటే డిసెంబర్లో వస్తారు. సరే ఇది డిసెంబర్ కదా, నేను ఏప్రిల్లో చేయించుకుంటాను, ఏప్రిల్లో ఎండాకాలం కదా, ఎండాకాలంలో తొందరగా హీల్ అవుతుందని. అలాంటివి ఏమీ ఉండవండి. ఏ సీజన్ అయినా హీలింగ్ ఒకటేలాగా ఉంటుంది. యూజువల్ గా శీతాకాలం అనగానే Yeah, yeah. వింటర్ సీజన్ లో కొంచెం పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది అని. సీజనల్ వేరియేషన్స్ ఏముండవు, ఏ సీజన్ అయినా ఒకేలాగా హీల్ అవుతుంది. కాకుంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, డాక్టర్స్ ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వాలి. అంతే. ఆ తర్వాత మందులతో తగ్గించుకుందాము, లేకుంటే ఇంకేదో పని చేద్దాము. ఏముండవు, అలాంటివి ఏమీ ఉండవండి. ఇప్పుడు హెర్నియా అంటే హెర్నియా మాత్రమే కాకుండా అదర్గా ఉండేటువంటి షుగర్లు ఉంటాయి, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటివి ఉంటాయి చూడండి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా కరెక్ట్గా అడిగారండి. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా షుగర్, డయాబెటిక్ అంటారు. డయాబెటిక్ వాళ్ళకి మనం వచ్చిన తర్వాత హెర్నియా ఉనిన తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేస్తామండి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 200 అంటే ఆఫ్టర్ ఫుడ్, పోస్ట్ పాండ్రియల్ అంటారు, 200 కన్నా తక్కువ ఉంది. ఆర్ఎల్స్ HbA1c అంటారండి, అది 3 months రిపోర్ట్. అది లెస్ దాన్ 8 ఉంది అంటే మనం సర్జరీకి వెళ్ళొచ్చు వెంటనే. ఒకవేళ HbA1c మోర్ దాన్ 10 ఉన్నా, లేకపోతే PPBS అంటారు, పోస్ట్ పాండ్రియల్, అది మోర్ దెన్ 300-400 ఉంటే మాత్రం అవాయిడ్ చేస్తామండి. అదంతా కంట్రోల్ అయిన తర్వాతనే ఆపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎక్కువ షుగర్స్ ఉన్నప్పుడు మిష్ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నాట్ 100%, అలా అని నాట్ 0%. సో కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆ ఛాన్సెస్ కూడా మనం తీసుకోకూడదు, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం తీసుకోకూడదు. సో షుగర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. అండ్ బీపీ, థైరాయిడ్ అలాంటి బీపీ కూడా మెయిన్, బీపీ వల్ల పెద్ద మేజర్ ఇష్యూస్ ఏముండవు, బట్ బీపీ కంట్రోల్లో ఉండాలి. నాకు 200 ఉంది సార్, ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వాడుతున్నా అయినా కానీ నాకు 200 వస్తుందంటే వాళ్ళు వాడరండి ట్యాబ్లెట్. ఈరోజు వేసుకొని వస్తారు మన దగ్గరికి, ముందు ఒక 1 month అంతా వాడిండరు, ఈరోజు జస్ట్ వేసుకొని వచ్చేసి సార్ నాకు ట్యాబ్లెట్ వాడుతున్నా తగ్గట్లేదు అంటారు. అలా ఏమి ఉండదండి. బీపీ కూడా తగ్గాలి, బీపీ కూడా లెస్ దెన్ 140 రావాలి, అండ్ 140/80 అలా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 200 ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంటే చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బీపీ ఎక్కువ ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అదొకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి థైరాయిడ్ అన్నారు. థైరాయిడ్ కూడా అలాగండి, హైపోథైరాయిడిజం అంటారు, అంటే థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోవడం అంటారు. ఇది ఎక్కువ శాతం తగ్గిపోయినప్పుడు ఆపరేషన్ చేసి హీలింగ్ కొంచెం లేటుగా ఉంటుందండి. సో దానికి కూడా మనం కరెక్ట్ చేసుకొని ఆపరేషన్ చేసుకుంటే చాలా మంచిది. ఓవర్ వెయిట్, ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి, ఒబేసిటీలో బాధపడే వాళ్ళకి హెర్నియా ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఒబేసిటీ వల్లనే హెర్నియా వస్తుంటుంది. సో హెర్నియా సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి వెయిట్ రెడ్యూస్ అవ్వమని చెప్పాలి, అది మెయిన్, చాలా ఇంపార్టెంట్ అండి. BMI మోర్ దెన్ 35, BMI మోర్ దెన్ 38 ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయాలి, హెర్నియా సర్జరీ. అండ్ మెష్ కూడా వేయాలి, వేస్తే చాలా మంచిది. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి మనం చెప్పాలి, లైక్ ప్రికాషన్స్ ఇవ్వాలి, అండ్ కొన్ని జాగ్రత్తలు, వెయిట్ రెడ్యూస్ అవ్వండి, ఇలాంటివి చెప్తే చాలండి. సో హెర్నియా వచ్చింది అంటే భయపడ్డమో లేకుంటే బాధపడ్డమో దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు లేదు, సింపుల్ సర్జరీతో అయిపోతుంది, తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.